సుబ్బు ఎప్పుడూ వేరే వాళ్ళకి తన పని గురించి, తన మంచితనం గురించి చెప్పడానికి ప్రయత్నించేవాడు. కానీ అసలు ఎందుకలా చేసేవాడు? తెలుసుకుందామా? సుబ్బు అందరితో చాలా నిదానంగా, ఓపికగా మాట్లాడేవాడు. సుబ్బు సిటీకి దూరంగా ఉన్న ఒక అందమైన మారుమూల పల్లెటూరులో నివసించేవాడు. ఆ ఊరికి విద్యుత్ సరఫరా కొన్ని గంటలు మాత్రమే ఉండేది. అలానే వీధి దీపాలు కూడా ఏమీ ఉండేవి కాదు. అటువైపుగా వెళ్ళే జనాలు రాత్రిళ్ళ పూట చాలా ఇబ్బంది పడేవారు వెలుతురు లేక. సుబ్బు ఆయిల్ దీపాలని, అలాగే కిరోసిన్ దీపాలని చాలా అందంగా రంగురంగుల దీపాలని తయారు చేసి జనాలకి అమ్ముతూ ఉండేవాడు. ఆ ఊరి జనమంతా సుబ్బు పనితనాన్ని చూసి చాలా బాగా మెచ్చుకునేవారు. అందరూ కూడా సుబ్బు షాప్‌కొచ్చే దీపాలను ఎక్కువ కొనుక్కొని వెళ్తూ ఉండేవారు. ప్రశాంతంగా సాగుతున్న సుబ్బు జీవితంలోకి నాథ్ అనే వ్యక్తి వస్తాడు. నాథ్ గవర్నమెంట్ ఆఫీస్‌లో ఉద్యోగి. అతను ఉద్యోగరీత్యా ఆ ఊరికి ట్రాన్స్‌ఫర్ అయ్యి వస్తాడు. అతను ఎప్పుడూ చాలా కోపంగా, గంభీరంగా ఉండేవాడు. అతనికి ఎందుకో సుబ్బు అంటే అస్సలు నచ్చేది కాదు. సుబ్బుని చూస్తే చాలా గట్టిగా అరుస్తూ, చిరాకు పడుతూ, సమయం సందర్భం లేకుండా తనని చులకన చేస్తూ ఉండేవాడు. సందర్భం లేకుండా ఒకసారి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగా సుబ్బు మీద ఇలా అరుస్తాడు. "నువ్వు చేసే దీపాలకి అంత ఖరీదు ఎందుకు పెట్టి అమ్ముతున్నావు? వాటికి చాలా తక్కువ ఖరీదే పడుతుంది. నువ్వు జనాల్ని మోసం చేసి ఎక్కువ డబ్బులకి అమ్ముతున్నావు. ఇక నుంచైనా ఆపుతావా? ఇక్కడున్న జనాలేమైనా పిచ్చివాళ్ళు అనుకుంటున్నావా?" అని అందరూ వినేలాగా అరుస్తాడు. సుబ్బు, "మీరెందుకు అలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నన్ను? నేనేమి ఎవరిని మోసం చేసి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకోవట్లేదు. నేను చేసే పనితనానికి ఎంత అయితే ఖరీదు అవుతుందో అంత ఖరీదుకు మాత్రమే దీపాలను అమ్ముతున్నాను. మీకు తెలుసా, ఒక దీపం చెయ్యాలంటే నాకు ఒక రోజు పూర్తిగా పడుతుంది. దాంట్లో వాడే పనితనము, అలాగే ఆ పనిముట్లు అన్నీ కూడా చాలా నాణ్యమైనయే వాడతాను" అని తన గురించి తను చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఇది ఏమీ వినిపించుకోకుండా, "నువ్వు జనాల్ని మోసం చేయడం ఆపు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా విన్న జనాలు నిజంగానే సుబ్బు వాళ్ళని మోసం చేస్తున్నాడు అనుకుంటాడు. లేకపోతే నాథ్ ఎందుకు అంత గట్టిగా అరుస్తారు? మనం ఈసారి నుంచి సుబ్బు దగ్గర దీపాలు కొనకూడదు అని అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆ మాటలన్నీ సుబ్బు విని చాలా బాధపడతాడు. నేనేం తప్పు చేశానని చెప్పి నాకు ఇలా జరుగుతుంది? నేను ఎంత చెప్పినా ఎందుకు వినిపించుకోవట్లేదు ఎవరు అని అనుకుంటాడు. ఆ రోజు నుంచి జనాలు తన దగ్గర దీపాలు కొనడం మానేస్తారు. తనకి ఆదాయం చాలా తగ్గిపోతుంది. ప్రతిఫలంగా తన రోజులు చాలా కష్టంగా గడుస్తూ ఉంటాయి. సుబ్బు తను తయారు చేసిన దీపాల దగ్గర కూర్చుని, "మీకు నిజం తెలుసు కదా, నేను మోసం చేస్తున్నానా? నేను ఎక్కువ ఖరీదు పెట్టి అమ్ముతున్నానా?" అని ప్రశ్నిస్తాడు. "మీరైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు కదా" అని బాధపడతాడు. ఒకరోజు ఆ ఊరికి ఒక పెద్ద సాధువు వస్తారు. ఊరి జనం మొత్తం సాధువు ఆశీర్వాదాలు తీసుకుంటారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత సుబ్బు సాధువు దగ్గరికి వెళ్ళాలా వద్దా అన్న అయోమయ పరిస్థితుల్లోనే వెళ్ళి నమస్కరిస్తాడు. సాధువు "ఏమైంది?" అని అడుగుతారు. సుబ్బు జరిగిందంతా సాధువుకి చెప్తాడు. అంతా విన్న సాధువు ఒక్క క్షణం ఆలోచించి సుబ్బుని ఈ రకంగా ప్రశ్నిస్తారు. "ఆకాశం ఏ రంగులో ఉంటుంది?" అప్పుడు సుబ్బు "నీలం రంగులో ఉంటుంది" అని సమాధానమిస్తాడు. "మరి పచ్చకామెర్ల వాడికి ఏ రంగులో కనిపిస్తుంది?" "పచ్చగానే కనిపిస్తుంది కదా. అందుకోసమని నీ మంచితనం కోసం, నీ పనితనం కోసం అర్థం చేసుకోలేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ చెప్పకూడదు. అన్ని పరిస్థితులు నెమ్మదిగా సర్దుకుంటాయి. సమయం అనుకూలించినప్పుడు ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది. అంత మాత్రాన నువ్వు చెడ్డవాడివి అయిపోవు కదా. మౌనంగా ఉండు. మౌనంగా ఉన్నంత మాత్రాన అది నీ బలహీనత అని మాత్రం అనుకోకు. అదే నీ బలం. అందరికీ నీ మాటలతో కాదు సమాధానం చెప్పడం, నీ చేతలతో చెప్పాలి. కాబట్టి నువ్వు పని మీద ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టి, ఇంకా కొత్తదనం, ఇంకా అందంగా చేయడం నేర్చుకో" అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోతారు. ఆ రోజు నుండి సుబ్బు చాలా మారిపోతాడు. ఎవరు తన గురించి ఏం మాట్లాడుకున్నా, అధికారి కూడా ఏమైనా అన్నా కూడా ఎవ్వరికీ తిరిగి సమాధానం చెప్పేవాడు కాదు. తలదించుకుని మౌనంగా తన పని తను చేసుకుంటూ ఉండేవాడు. ప్రతిరోజు తన షాప్ కట్టేసే ముందు తను తయారు చేసిన ఒక దీపాన్ని వెలిగించి షాప్ ముందు పెట్టి వెళ్ళిపోయేవాడు. అటు నుంచి వెళ్ళే బాటసారులు, ఆ ఊరిలో నుంచి రాత్రులు తిరిగే మనుషులు అందరూ కూడా సుబ్బు తయారు చేసిన దీపం చాలా ఎక్కువసేపు వెలిగి ఉండడం గమనిస్తూ ఉంటారు.
ఇది ఆ నోట ఈ నోట పక్క ఊళ్ళకి కూడా పాకుతుంది. అప్పటి నుంచి జనాలు పక్క ఊళ్ళ నుంచి వచ్చి కొనడం మొదలుపెడతారు. సుబ్బుకి చాలా మంచి పేరు వస్తుంది. దాంతో పాటు చాలా ఎక్కువ డబ్బు కూడా వస్తుంది. ఒకరోజు నాథ్‌కి దీపం అవసరమవుతుంది. డబ్బులు ఇచ్చి కొనాలి అనుకుంటాడు. అప్పుడు సుబ్బు షాప్‌కి వెళ్ళి, నాకు ఒక దీపం కావాలి అని అడుగుతాడు. తను చేసిన దానికి క్షమించమని అడగడానికి మనసు రాదు. మౌనంగా నిలబడిపోతాడు. సుబ్బు ఏమీ అనకుండా ఒక దీపం తీసిచ్చి, మీ అవసరాన్ని ఇది చాలా బాగా గట్టెక్కిస్తుంది అని మాత్రమే చెప్తాడు. ఆ మాటలకి నాథ్‌కి ఇలా అర్థమవుతుంది. తను చేసిన తప్పుకి సుబ్బు సమాధానంగా తన పనితనంతో చూపించాడు అని. స్టోరీ బాగుంది కదా ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే లైక్ నా ఛానల్ గ్రోత్‌కి ఎంతో హెల్ప్ అవుతుంది. అలాగే డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.